Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఆ మధ్య మీరు అమ్మాయిల మ్యారేజ్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు కానీ చేసిన కామెంట్స్ కానీ దే బికేమ్ వెరీ సెన్సేషనల్. మీ హానెస్టీనో మీ డేర్నెస్నో అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? తను మ్యారేజ్ చేసుకున్న పెద్ద పాప. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు అనేది మనం రాంగ్ కాన్సెప్ట్. పిల్లలు మనం కన్నాం కాబట్టి మనకు రైట్ ఉంది వాళ్ళ మీద అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఇది మనకి ఏ రైటు లేదు. వాళ్ళకి రెక్కలు ఇవ్వాలి, వాళ్ళు ఎగరాలి. రెక్కలు ఇవ్వడం వరకే మన పని. ఆ తర్వాత హ్యాపీగా ఉండటం వాళ్ళ పని. మనం వాళ్ళకి హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఇవ్వలేము. సో ఐ బిలీవ్ మై చిల్డ్రన్ ఆర్ మై ఫ్రెండ్స్. ఒకప్పుడు అలా ఆలోచించలే, తప్పులు చేశాను నేను కూడా. నా పిల్లలు అని. నా పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు పెరిగారు, వాళ్ళు పెద్దలు అయిపోయారు. నా అనేది అక్కడ రాంగ్ కాన్సెప్ట్ అది. సో దట్ ఈస్ వై ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిమాండింగ్ అండ్ కమాండింగ్ వైఫ్ ఆర్ యువర్ చిల్డ్రన్. ఎవరిని కమాండ్ చేయకూడదు మనం. జస్ట్ బికాజ్ షీఈ్ యువర్ వైఫ్, నేను మగాడిని తొక్క, అదేనంత నాన్ సెన్స్. ఆడాళ్ళు ఎప్పుడూ మించిపోయారు మగాళ్ళని. సో మనం వాళ్ళని తక్కువ చేయాల్సిన అవసరం ఇక లేదు. తక్కువ చేసేవాడికి ఎట్లా వస్తుంటారు, పోతాం, మనమే పోతాం. ఇప్పుడు అదే నేను ఎందుకనే రెస్పెక్ట్ ఫ్యామిలీకి ఎంత ఏ పేరున్నా నాకు బయట, సరే అది పక్కన పెట్టి ఐ లవ్ విమెన్, అందులో నేను అబద్ధాలు చెప్పను. ఐ లవ్ టు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ విమెన్, ఆల్ దట్ ఈస్ ట్రూ. కానీ నేను 100% ఒక మాట ఇచ్చాను ఒకరికి, వాళ్ళకే స్టిక్ ఆన్ అవుతుంది తప్ప ఇంకో సెకండ్ మ్యారేజ్ని ఎందుకు ఆలోచించానంటే లైఫ్ లాజిక్ ఇస్ వెరీ సింపుల్. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ మూడో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, సరిపోరు. అది కావాలి కదా, ఇంకా కావాలని తిరిగే రకాలు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విమానం ఉంది, ఎంత పైకి ఎగిరిన ట్యాంక్ ఫుల్ ఉన్నంత వరకే. ఫ్యూయల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అవ్వాల్సిందే, అది లేదా క్రాష్ అవుతుంది. ఇంకో సెటప్ చేసుకుంటే క్రాషే అవుతుంది లైఫ్. పెద్ద పాప పేరు మేఘన. తను కదా మ్యారేజ్ చేసుకున్నారు, అమెరికన్ చేసుకున్నారు. చిన్న పాప అండి? చిన్న పాప ఇంకా చేసుకోలేదు, చేసుకోవద్దు అంటున్నా నేను. పెళ్ళి వద్దంటున్నా. అంటే నా ఒపీనియన్ చెప్పారు. నేనైతే బలవంతం చేయను, నువ్వు చేసుకుంటానంటే చేస్తాను, నువ్వు ఎత్తుక్కో, నేను ఎత్తకను. ఎందుకంటే ఇంకా నేను నమ్మలేకున్నాను. 100% పెళ్లి చేయాల్సిన బాధ్యత కదా. ఏంటిది బాధ్యత? తొక్కల బాధ్యత అది. నేను నమ్మను అసలు, అది బాధ్యతే కాదు. అది మీరు చేయకపోయారు, తనని చేసుకోవద్దని చెప్పడం ఏంటి? నా ఒపీనియన్ చెప్పా. నేను పెద్ద పాపకు చేసుకోమన్నా, అది నేను చేసిన తప్పు. అంటే తన తర్వాత నచ్చి తను చేసుకుంది ఓకే, బట్ నేను చేసుకోమంటాం కరెక్ట్ కాదు. బాధ్యత అనేది రాంగ్ వర్డ్ నా ప్రకారం, అది నా ఒపీనియన్. అది ప్రేమ ముఖ్యమా బాధ్యత ముఖ్యమా? నువ్వు నిజంగా ప్రేమిస్తుంటే అవతల మనిషిని, అది బాధ్యత కింద తీసుకోకూడదు. నీకేం కావాలి, నాకేం కావాలి, నువ్వు బాధ్యత అన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు కావాలి. అదే నువ్వు పెళ్లి చేసుకో నీ ఇష్టం అంటే తనకు వదిలేస్తాను, అది ప్రేమ. నేను అనేది అందరూ పంచాల్సింది ప్రేమ, వాళ్ళ బాధ్యత కాదు. ఇప్పుడు ఏంటి, పెళ్లి చేసుకోమంటాం, ఆ తర్వాత పిల్లల్ని కనమంటాం. ఫైనల్గా ఇది స్వార్థం, బాధ్యత కాదు. పని అయిపోతుంది, నా బాధ్యత అయిపోయింది అనేది పెళ్లి చేయటం. ఆ తర్వాత మనవరాలు పుడితే రెండు పుట్టలేదు అనుకుంటారండి సొసైటీ, అది ఒక భయం. రెండోది మనం ఆడుకోవచ్చు అనే స్వార్థం. సో ఎటు చూసినా నీ మీద వెళ్తున్నావు, మళ్ళీ సర్కిల్ ఇక్కడే తిరుగుతాను. వాళ్ళ మీద ఆ దృష్టి లేదు మనకు, వాళ్ళకేం కావాలో ఆలోచించలే మనం. పెద్ద పాప అంది ఒక రోజు, నాకు పిల్లలు వద్దనుకుంటున్నాను, ఏమంటావు? నీ ఇష్టం అమ్మ, పిల్లలు కావాలా వద్దా డెసిషన్ నీది, డెసిషన్ నాది కాదు. నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే, నేను కుక్కనే పిల్లిని పెంచుకో. దట్స్ వాట్ షీస్ డూయింగ్ నౌ. షీస్ హ్యాపీ విత్ ఇవాళ సొసైటీ. జగపతి బాబు గారు తాత అయ్యే అవకాశమే లేదు ఇప్పుడైతే. పోనీ ఏం తాత అయితే ఏంటి, మొత్తం అవ్వకపోతే. అంటే ఇద్దరు అమ్మాయిలు, చిన్న అమ్మాయిని పెళ్ళి వద్దంటున్నారు. నేను వద్దన్నా, బాగానే ఉంది, తను చేసుకుంటే చేసుకోవడానికి వీలేదు. అంటే మీరు ఒక సలహాపూర్వకంగా చెప్పారు, పెళ్ళొద్దమ్మా, యూ కెన్ లివ్ యువర్ లైఫ్ అని. అంతే. ఈ విషయం పట్ల మీ శ్రీమతి గారు ఎలా రియాక్ట్ అయ్యారు? తను అంతే, ఇద్దరం ఒకే మాట మీద ఉంటాం. ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ వెళ్ళిపోయారు ఆ విధంగా. అంతే, డెఫినెట్గా అంతే ప్రభు. అదే అంటున్నా, నేను బాధ్యత అనేది ఖండిస్తా, కంప్లీట్గా ఖండిస్తా. అది పాతకాలం, ఆ రోజులు అయిపోయింది. బాధ్యత నువ్వు చేస్తావు ఓకే, వాళ్ళిద్దరు సరిగ్గా లేకపోతే రేపు నువ్వేం చేస్తావు, తర్వాత ఏం చేయలేవు. టూ లేట్. పిల్లల్ని కనేస్తారు. ఇవాళ ఏమవుతుంది సొసైటీ, డివోర్స్లు ఎక్కువైనాయా లేదా? పిల్లల్ని కన్న తర్వాత డివోర్స్లు ఎక్కువైపోయినాయా లేదా? పిల్లల్ని వడగొట్టాలు జరుగుతున్నాయా లేదా? సో యూ గోయింగ్ టు నెగిటివిటీ. తీసుకొచ్చి ఇంకో లైఫ్ని ఈ ప్రపంచంలోకి ఇప్పుడు తీసుకురావడం కరెక్టే కాదు. పిల్లలు అసలు వద్దంట నేను. అంటే నా పిల్లకే చెప్తున్నా, ఇది బయట ప్రపంచానికి చెప్పట్లా.
నా పిల్లకి చెప్పినప్పుడు ఇట్స్ అండర్స్టూడ్ బయట ప్రపంచానికి కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు పెద్ద అమ్మాయి మ్యారేజ్ అప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది, పరమైనటువంటి కులపరమైనటువంటి వివాదం. వాళ్ళు వేస్ట్ ఫెలోస్. వాళ్ళు అంటే మా ఫ్యామిలీలో రాలా ఆ ఇష్యూ. బయట ఆడి ఎవడో ఏదో ఏంటి కమ్మ, ఇప్పుడు నువ్వు నిజంగా ఆడు ఎవడో అడ్డమైనాడు, ఎవరో కమ్మ క్యాస్ట్ కమ్మానే అయితే ఏంటి, కమ్మ అయితే ఆడిష్టమేనా, ఆడిసైడ్ చేయడానికి అడిగి రైట్ ఎక్కడ ఉందో. మేము హ్యాపీ ఇక్కడ. ఇంకోటి ఎవడో అమ్మ మన కమ్మ కమ్యూనిటీ పడిపోతుందంటే ఆడు మూర్ఖత్వం, అది ఆడు మూర్ఖుడు. అదే మాదిగడికి ఇచ్చి పెళ్లి చేస్తారా మాలాడికి, ఆడెవడో అసలు డిసైడ్ చేయడానికి. డెసిషన్ మా అమ్మాయి చేసుకుంది, నేను కాదు. డెసిషన్ రెస్పెక్ట్ చేస్తాం అంతే. ఆడెవడైతే ఏంటి, ఇదేం న్యాయం. అక్కడ క్యాస్ట్ ఎలా వస్తున్నాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కమ్మాస్ ప్రభు, ఐఎమ్ అగేన్స్ట్ క్యాస్టిజం ద వే ఇట్ ఈస్ యూజ్డ్. వీళ్ళు వాడే పద్ధతి. నేను అనేది అంత నమ్మకం ఉన్నప్పుడు నీ పనాలను కూడా కమ్మాలనే పెట్టుకో, నువ్వు పడుకునే వాళ్ళని కమ్మాలతోనే పడుకో, అప్పుడు అందరూ ఓకే. అప్పుడు చూస్తున్నారా ఎవరన్నా మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కమ్మ కాపా అడుగుతున్నారా? లేదుగా. పనాలను పెట్టుకునేటప్పుడు కమ్మాలనే పెట్టుకున్నారు లేదుగా. అక్కడ మాత్రం అవసరం ఎవడైనా ఓకే, అక్కడ పని జరిగిపోవాలి, ఇక్కడ పని జరగాలి. ఏంటి మన కమ్మ అని మళ్ళీ కమ్మ కొట్టుకుంటూ ఉంటారు. ఏంటిది జడలు విప్పి నాట్యం చేస్తుంది కదా బాబు. కమ్మదనము, కాపుదనము, రెడ్డితనం, అన్ని కుల పిచ్చి అనేటువంటిది ఒక పీక్ పతాక స్థాయికి వెళ్ళిపోయింది ఈ రోజున. పిచ్చి ఉంది, కులం లేదు అక్కడ. కులం కాదు పాయింట్. అది అదే అంటున్నాను. నా అనేది ఇందాక చెప్పేది అదే. ఇప్పుడు నేను విజయవాడలో పుట్టా కాబట్టి విజయవాడ నాది, విజయవాడ అంటే చిన్న ఫీల్ అవుతాం. ఓకే, ఏంటి విజయవాడకి నాకు సంబంధం లేదు, పుట్టా అంతే. అది ఎట్లా నాది అవుతుంది? రాంగ్ నోషన్. ఆ తర్వాత నేను చెన్నైలో పెరిగాను, చెన్నై నాదా? వైజాగ్లో పెరిగాను, వైజాగ్ నాదా? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. ఏది నాది? ఫైనల్లీ ఏది నాది కాదు. సో వాట్ ఆర్ వి ట్రైంగ్ టు సే? ఇక్కడ నేను పుట్టాను కాబట్టి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నా కానీ ఆ ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, అది అబద్ధం. క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. నేను కమ్మలో పుట్టా కాబట్టి కమ్మాడితో ఉండాలనేది. అవతలాడు మంచివాడు కాదు, వాళ్ళు మంచి క్యాస్ట్ కాదు, వాళ్ళు చిన్న క్యాస్ట్, చెత్త క్యాస్ట్, ఏంటది పిచ్చి మాటలు, పిచ్చి మాటలు. ఇదే వీటి మీద ఎక్కువ థ్రైవ్ అవుతున్నారు. ఒక గొప్ప సంస్కరణ అదే. మీరేమో ఏది మాట్లాడినా అది నాకు సంబంధించింది కాదంటారు. డబ్బులు ఇవ్వటంలో ఉన్న ఆనందం అంటే అది నా స్వార్థం కోసం, నా ఆనందం కోసం, నా కోసమే చేస్తున్నాను. ఇప్పుడు ఇది మాట్లాడిన మాటలు కూడా నేనేదో పెద్ద సంస్కరణవాదిని అనుకోవటం కోసం కాదు, నా అభిప్రాయం అనే అంటారు మీరు. అవును, 100%. నాకు అంత తెలియలేదు అదేం కాదు, నాకు అది అంత సీన్ లేదు. అది ఫస్ట్ నా వరకు నేను ఎలా హ్యాపీగా ఉండగలను అనేది ఆలోచించగలను నేను. బట్ యు లవ్ టు బి ఫ్రీ అట్ ఎవరీ పాయింట్. 100% ఫ్రీ, అది 100% ఫ్రీడమ్ కావాలి. బాబు మీరు అసూయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా లైఫ్ స్టైల్లో కానీ దీంట్లో కానీ? ఐ ఫీల్ జెలస్ ఆఫ్ దిస్ గై అనిపించిన వాళ్ళు ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాను అనుకున్నారు. ఐ వోంట్ సే జెలస్, kasi నా ప్లస్ పాయింట్స్ నాకుంటాయి. అప్పుడు అవతల డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ టైటిల్ అంటారు. బుక్ మీద పేజ్, ఫస్ట్ పేజ్ కవర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.